గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఇప్పుడే ఇంట్లో పని అంతా అయిపోయిందండి. సరే పని అయిపోయింది కదా, ఈ లోపల ఒక చిన్న పని చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. చూడండి, ఇంట్లో కొబ్బరి నూనె తలక రాసుకోవడానికి అయిపోయింది. అయితే ఇదైతే మేము షాపులో కొన్న నూనె కాదు, కొబ్బరి ముక్కలతోటి పట్టించిన ఆర్గానిక్ నూనె. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, ఏది పట్టినా ఏ ఆయిల్ రాసినా కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా బాగా ఎయిర్ ఫాల్ అయిపోతుంది. చూడండి, కొబ్బరి నూనె మాత్రం మంచి స్మెల్ వస్తుంది. దానికి చిన్న చిట్కా అలాగా మీకు ఒకటి చూపిస్తున్నాను. చూడండి, మందార పూలు వాడిపోయినా సరే ఒక 4-5 ఇవి కూడా పనికి వస్తాయండి, మనకి వేస్ట్ ఏం అవ్వవు. మందారం ఆకులు, కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇవన్నీ వీటికి తోడు కాస్తంత మెంతులు వీటికి వేసుకుందాము. ఎందుకంటే మన వంతు ప్రయత్నం కొంచెం చేస్తే కొంచెం ఎయిర్ ఫాల్ తగ్గుద్దని నా ఫీలింగు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆయిల్. వేసేస్తున్నాను. వీటి వల్ల ఏంటంటే కొంచెం మనకి కొంచెం బయట తిరిగి వచ్చిన కొంచెం తలనొప్పి అనేది వస్తుంటుంది. ఈ నూనె రాసుకోవటం వల్ల కూడా కొంచెం తలనొప్పి అనేది కొంత అయినా ఉపశాంతి వస్తుంది. అందుకోసం మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఇంత ఓపికగా చేసుకునే టైం కూడా లేదు. ఇప్పుడు అన్నీ మార్కెట్లో ప్రతి ఒక్క ఆయిల్ దొరుకుతుంది. మనకి ఇంట్లో ఉన్నాయి కాబట్టి, అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేనైతే చేసి చూపిస్తున్నాను. నూనె చాలా బాగుంటుందండి మనం ఇలా చేసుకోవటం వల్ల. తలనొప్పి కాస్త రూపాయల్లో పావలా వంతు జుట్టు రాలడం ఆగిపోయిద్ది. నేను ఆల్రెడీ నా జుట్టుకు వాడాను, అందుకని మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మనం కాసేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది. ఇలా నూనె వేగిపోతుంటేనే ఎంత మంచి సువాసన. మన కరివేపాకు, మందారం ఆకులు, మెంతులు ఇవన్నీ నూనెలో చూడండి అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకైతే చాలా బాగుంటుందండి. కొంచెం మనం బయట వాడి పొల్యూషన్కి కాస్త పెట్టుకొని 1 గంట తర్వాత తల స్నానం చేసినా కూడా మన హెయిర్ చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నని మంట మీద ఇలా వేడి చేసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా. వీటితో పాటు మనకి ఇప్పుడు మొలవటం లేదు కానీ గుంట గరగరాకు, అది కూడా చాలా బాగా అన్నిటికంటే నంబర్ 1 గుంట గరగరాకు. ఇంతకుముందు మీకు వీడియో చేసి చూపించాను, వీడియోలో పెట్టాను గుంట గరగరాకు. అది కూడా హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. అది సీజన్ అప్పుడే వస్తుంది, తర్వాత మళ్ళీ దాని అంతటా అదే చనిపోతుంది. వర్షాలు పడ్డ తర్వాత తిరిగి మళ్ళీ మొదలవుతుంది. చూడండి, గ్రీన్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగా వస్తుంది నూనె. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ అంతా మందారం ఆకు, కరివేపాకు, మందార పూలు, మెంతులు అన్నీ వేసి సన్నని మంట మీద ఫ్రై చేశాను. ఇలా అయిన తర్వాత ఆయిల్ చూడండి, మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మొత్తం ఇదంతా చల్లారిన తర్వాత ఒకసేపు డబ్బాలో కానీ ఏదో మనం వాడుకోవడానికి ఏది కంఫర్ట్గా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవటం. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా గ్రీన్ అయ్యిద్ది ఆయిల్ అంతా కూడా.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. బాయ్.